పోలియో అనేది 5 సంవత్సరాలలోపు పిల్లల నాడీ వ్యవస్థపై దాడి చేసి పక్షవాతానికి దారి తీసే ప్రమాదకరమైన వైరల్ అంటువ్యాధి అని, దీనిని కేవలం 2 పోలియో చుక్కల ద్వారా పూర్తిగా అరికట్టవచ్చని ముత్తమ్ముల సంజీవరెడ్డి మరియు ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శాంతి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుండి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కొమరోలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శాంతి, రాజుపాలెం ప్రభుత్వ వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ హసీనా ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో, ప్రధాన ప్రాంతాల్లో, సచివాలయాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, బస్టాండ్ల వద్ద పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య, ఎంపీటీసీ కామూరి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మెడికల్ సూపర్వైజర్ సౌజన్య ఆధ్వర్యంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మరోవైపు గ్రామ సచివాలయంలో సొసైటీ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తముల సంజీవ్ రెడ్డి, మెడికల్ సూపర్వైజర్ ఆవులయ్య ఆధ్వర్యంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తాటిచెర్ల గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ పోలియో చుక్కలు వేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తముల సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలకు అంగవైకల్యం కలగకుండా 2 చుక్కల పోలియో ముందు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. కావున తల్లిదండ్రులందరూ తమ 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. రేపు ఎల్లుండి కూడా వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని, ప్రజలందరూ వైద్య సిబ్బందికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.